ఎరా వీడు అక్కడే ఉన్నాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? రోజు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పెట్రోల్ బంక్ మీదకి వెళ్ళేవాడిని. తరచూ అక్కడే పెట్రోల్ పోయించేవాడిని. సిరు ఫోటో గీగానే ఎక్కడో చూశానని గుర్తు. ఎక్కడా అని చాలాసార్లు ఆలోచించాను. తర్వాత తెలిసింది వీడు మన పక్కనే ఉంటాడని. ఈ ఫైల్ చూడు ఒకసారి, వీడి గురించి మొత్తం నీకే తెలుస్తుంది. అయిపోయిందిరా. వెళ్దాం ఆగండ్రా. ఏంట్రా, ఏంటి విషయం? అరే మామ, వాడి దేవత ఇదే కాలేజీలో ఉంది. వాడు ఆమె దర్శనం చేసుకోకుండా ఇక్కడి నుంచి కదలడు. హే అవునా? ఏంట్రా ఇన్ని రోజులు చెప్పలేదు మాకు? ఏరా ఎలా ఉంటుందిరా? అది వస్తుంది చూడరా. ఆ లంగా వాణి వేసుకున్న డ్రెస్ అమ్మేరా, అదిగో. సరే అన్నయ్య, వస్తాను. సరేరా బంగారం. అన్నయ్య, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? సరేరా బంగారం, సాయంత్రం ఇంటికి వచ్చి అన్ని ఉంటాయి చూడు. సరే బాయ్. ఎక్కడ పెట్టావురా? పిచ్చెక్కిచ్చేలా ఉంది. ఏరా దర్శనం మాత్రమేనా, ప్రసాదం కూడా ఏమైనా? ఊరుకోరా. మాకు ఏమైనా ఉందా? ఎన్నో రోజులు దర్శనం చేసుకుంటాం, వాడికే ప్రసాదం లేదు, మనకేం దొరుకుతుందిరా? ఎలాగో ఫారెన్ సాయంత్రం పార్టీకి రమ్మనరా. వస్తుందా? ఎల్లడిగా వస్తుందా రాదో తెలిసి అడిగితే కదరా. అరే అరే ఏంట్రా ఆలోచిస్తున్నావు? రేపు నువ్వు ఫారెన్ వెళ్తే నీకోసం అది అలాగే ఉంటుందా? ఒక్కసారి రుచి చూపిస్తే చాలు. ఎన్ని రోజులు నీకోసం అలాగే వెయిట్ చేస్తున్నా. పార్టీ అంటేనే భయపడుతుందిరా. అరే మా పార్టీ అని ఎందుకు చెప్తావు? కాఫీ దగ్గర రమ్మను, నేను చూసుకుంటాం మిగతాది. పార్టీ డేలో ఎలారా? అరే నువ్వు వెళ్ళరా ఫస్ట్, మేము చూసుకుంటామని చెప్పి. వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. వెళ్ళరా బాబు. పోరా. ఉండండిరా. సుమా, హాయ్, ఏంటిలా? రేపు యూఎస్ వెళ్తున్నా. సడన్ ప్రోగ్రామ్, నాకు ఈ రోజే తెలిసింది. మళ్ళీ ఎప్పుడు? జస్ట్ 1 వీక్. 1 వీకా? వెళ్ళాలా? బిజినెస్ పని మీద డాడీ వెళ్ళమన్నారు. సరే, రోజు ఫోన్ చేస్తావుగా? చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? టైం అవుతుంది, వెళ్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. వెళ్ళరా. అరే వెళ్ళరా. ఎలారా? అరే చెప్పండి రా. పోరా. సుమా, ఏంటి? అది ఇప్పుడా? ఇప్పుడు కాదు, ఆఫ్టర్నూన్ క్లాస్ అయ్యాక. సాయంత్రం అన్నయ్య వస్తాడు. జస్ట్ 1 అవరే కదా, మీ అన్నయ్య వచ్చేలోపు వచ్చేద్దాం. ప్లీజ్ రా. సరే. క్లాస్ అయ్యాక కలుద్దాం. సరే బాయ్. మావా కాఫీ డేలో ఎలారా? అరే ఎక్కరా, మేము చూసుకున్నాం కదా, ఎక్కువ. రే ఆగరా, నేను వస్తాను. పట్టుకో, నేను డ్రైవ్ చేస్తాను. కూర్చోరా. బీపీ షుగర్ అని నార్మల్గా ఉన్నా నెల చెకప్కి వెళ్ళమంటుందిరా మీ అమ్మ. నీ ఆరోగ్యం బాగుండాలని కదా అమ్మ చెప్పేది. వయసు పెరుగుతున్న కొద్ది మీ అమ్మకి చాలా స్ట్రెక్ అయిపోయింది. చాలాసం కాదు నాన్న, అమ్మకి నీకు ఉన్న ప్రేమ. నెల బీపీలకి చెకప్లకి డబ్బులు తీసుకుంటే పర్వాలేదు, దాంతోపాటు రక్తం కూడా లాగేస్తున్నారు. ఆ హాస్పిటల్ శ్మశానం లాగా, చనిపోయినప్పుడు ఒక్కసారి వెళ్ళాలి. అటు కాదు నాన్న, ఇటు వెళ్దాం, అటు ట్రాఫిక్ ఎక్కువ. రేపు ఎన్ని గంటలకి? 10:30కి. రోజు ఫోన్ చేస్తావుగా? ఏ సుమా, ఏమైంది? నిన్ను విడిచి వెళ్తున్నానని బాధగా ఉందా? ఏమో తెలీదు, రేపటి నుంచి నిన్ను చూడలేను అనుకుంటే ఏదోలా ఉంది. ఏం కాదురా, రోజు ఫోన్ చేస్తానుగా. అయినా ఎన్ని రోజులు? జస్ట్ 1 వీక్. నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనా ఏంటి? ఏంటిది? పర్ఫ్యూమ్, యుఎస్ఏలో చాలా ఫేమస్. ఓ, నీతో ఉంటే టైమే తెలీదు. నాకు అలానే ఉంది.
ఏరా హరి, ఈ సంవత్సరంతో ఐఐటి పూర్తి అయిపోయినట్టేనా? అయిపోయినట్టే నాన్న. ఎంత బాబు కేజీ? 60 రూపాయలు సార్. ఏరా, ఫర్దర్ స్టడీస్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? ఏం లేదు నాన్న, కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. మంచి చూసి 2 కేజీలు వేయి బాబు. ఏమయ్యా, రేట్లు బాగా పెంచేస్తున్నారు. హలో, చాలా పెరుగుండే సార్. ఏదో రూపాయి 2 రూపాయలు బేరం చేసుకునేవాళ్ళు. సర్లే, రూపాయి కోసం బ్రతికేవారు, మిమ్మల్ని ఏం లాభం. మంచి చూసేయి, మా ఆవిడ ఊరుకోదు. ఇంకో 2 అయ్యా. ఇప్పుడే కాల్ వచ్చింది నాన్న, ఐబీఎంలో జాబ్ వచ్చింది. నిజమా? దేవుడా, అంతా మంచి జరుగుతుంది. నీకు జాబ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఉండరా, ఈ విషయాన్ని మీ అమ్మకు చెప్తాను రా. వద్దు నాన్న, అమ్మమ్మ వాళ్ళ సంతోషం మిస్ అవుతాం. అదే ఇంటికి వెళ్ళాక చెప్తే నాకు ఉద్యోగం వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో చూడచ్చు. కరెక్టేరా, నువ్వు చెప్పింది నిజమే. కనీసం చెల్లికైనా ఫోన్ చేసి చెప్తావు. వద్దు నాన్న, అది కాలేజ్ ఎక్కటి ఇంటికి వచ్చేస్తుంది. అవును రోయ్, అది నిజమే. సరే సరే వెళ్దాం నాన్న. ఎంత వస్తుంది నాన్న చేతికి? అన్ని కటింగ్స్ పోను 36 దాకా వస్తుంది నాన్న. అమ్మో, సంపాదనలో తండ్రినే మించిపోయావురా. చాలా హ్యాపీగా ఉందిరా నాన్న. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. దానికి బండే కదా 2 రోజుల్లో తెచ్చుకోవచ్చు. రే, మనం స్కూటీ తెస్తున్న విషయం దానికి చెప్పకరోయ్, రాత్రంతా కూర్చొని అందరినీ ఏడిపిస్తుంది. నీకేదో పని ఉందన్నా కదా, వెళ్ళి చెల్లిని తీసుకొచ్చి నేను ఇంటికి వెళ్తాను. ఓకేనా? హరి, దానికి చికెన్ ఇష్టం, వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొని రా. హలో అమ్మా, నేను ఎల్లో కలర్ తీసుకుంటాను. ఆ ఎల్లో కలర్ తీయండి. తీసుకున్నానమ్మా ఎల్లో కలర్. ఇది ప్యాక్ చేయండి. అరే, అది చచ్చిందిరా అక్కడ. పనైంది కదా. పని అయింది కానీ ప్రాబ్లం అవుతుందేమోరా. నేను చెప్తే వినర్రా మీరు. ఇదేదో ముందే జరుగుతుందని. ఇప్పుడు ఏమైందిరా? రేపు యూఎస్ వెళ్తున్నావు కదరా. పోరా, మేము చూసుకుంటాం లేరా. నేను చూసుకుంటాం, పోతే పో. హలో, సుమకేమైందండి? సుమ మా అమ్మాయి అండి. ఏమైందండి? ఏమైంది? హలో. హలో, ఏవండి? వస్తానన్నారు. వచ్చేస్తున్నా. నేను వెయిట్ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్లో ఉంటాను. ఓకే, త్వరగా వచ్చేయండి. నువ్వు రెడీగా ఉండు. ఓకే ఓకే. ఓకేరా ప్రతాప్, నేను వెళ్తాను. ఓకేరా, బాయ్. సరే, వస్తున్నాను. ఎంతసేపు? కంగారు ఎందుకండి, రెడీ అవ్వాలిగా. ఎక్కడికి వెళ్దాం? కళామందిరికి వెళ్దామండి, అక్కడ శారీస్ బాగున్నాయంట.
హలో వాట్? లేదు, మీరు మొత్తం స్టాఫ్ అంతా వచ్చేయండి. స్పాట్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా. కేసుని ఛేదించామని పోలీసులు సంతోషపడుతుండగా హంతకుడు పోలీసులకు షాక్ ఇచ్చాడు. వరుసగా జరుగుతున్న హత్య కేసులలో పోలీస్ హరి అనే కుర్రవాడిని పట్టుకుని 2 రోజులు గడవక ముందే మరో హత్య చోటు చేసుకుంది. అసలు హంతకుడు ఎవరు? అసలు హంతకుడిని వదిలేసి పోలీసులు వేరొకరిని పట్టుకున్నారా? హంతకుడికి పోలీస్ కస్టడీలో ఉన్న హరికి ఏదైనా వెహికల్స్ రెడీ చేశారా? హంతకుడు ఒకరా? మొత్తం ఇద్దరా? స్టాఫ్ని తీసుకురండి. కోణంలో పోలీసులు రైట్ ప్రారంభించారు. రైట్ కమ్ ఆన్ హరీ అప్. రోహన్ హీస్ ఏ ప్రామిసింగ్ ప్లేయర్. మంచి ఫ్యూచర్ ఉంది తనకి. రోహన్ కీప్ ప్రాక్టీసింగ్ అట్ హోమ్. మై డ్రీమ్. ఈ సంఘటన ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గత కొద్ది సిరి ఛానల్ మార్చు. వదలండి, వదులు. సాంగ్స్ చూద్దాం. హరి అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి చూసుకోండి, తీసుకున్నారు. మీకు ఎప్పుడు హరి న్యూసే. కస్టడీలో ఉండగానే మళ్లీ అలాంటి హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు హంతకుడు ఎవరు అన్న దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. హరికి హంతకుడికి ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఇంటర్ కట్ చేసావా నువ్వు? ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు ఈడిగా. కోక్ సార్. వీడు లోపలే ఉన్నాడు, అయినా చంపుతున్నాడంటే వీడికి వాడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు లేదు, వీడికి వాడికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎలాగైనా మనం ట్రేస్ చేయాలి, లేదంటే వాడు ఎంతమందిని చంపుతాడో తెలియదు. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? మనల్ని ఎందుకు ఇంత ముప్ప తిప్పలు పెడుతున్నాడు? హంతకుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారు నగర పరిసర ప్రాంతాల్లోనే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని నగర కమిషనర్ ప్రకటించారు. బాబా ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, కొంచెం బిజీగా ఉన్నాను. హాయ్ రా. హాయ్. రా కూర్చో. ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇదే లోకమారా, వేరే పనే లేదా? ఏం చేయమంటావురా? ఎప్పుడో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చూసి సీఏ అయిపోదామని కళ్ళగన్నాను. తీరా అయ్యాక తెలిసింది సీఏలు కానిస్టేబుల్ సినిమాలోనే హీరోలని. అక్కడ ఎదిరిస్తే హీరోలు, ఇక్కడ ఎదిరిస్తే జీరోలు. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదరా, కొంచెం రిలాక్స్ అయినా ఉంటుంది. ఎక్కడ్రా ఈ వెధవలు నన్ను పెళ్లి చేసుకొని ఇచ్చేలా ఉన్నారా? పడుకున్నా లేచినా ఎక్కడున్నా వీళ్ళ గురించి ఆలోచన. ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపేస్తారో తెలీదు. ఇంకా పెళ్లి గురించి ఆలోచించి తీరికెక్కడదిరా? ఏంట్రా ఈ పేపర్ కటింగ్స్? వాటి గురించి ఏం చెప్పమంటావు? ఈజీ మనీ కోసం అలవాటు పడి చేసినవి కొన్ని, పక్కవాడి పిల్లలు నాకే కావాలని చేసినవి కొన్ని, బ్యాచులర్ లైఫ్లో ఖరీదైన జలసాలకు అలవాటు పడి చేసినవి కొన్ని, తెలివి ఎక్కువై చేసినవి కొన్ని, పక్కవాడి ఆస్తి కాజేయాలని చేసినవి కొన్ని. మిస్టరీగా మారిన కోటీశ్వరుడు అదృశ్యం. ఓ అదే ఆ మధ్య పాపులర్ న్యూస్. ఒంటరిగా ఉన్న ముసలాయన్ని చంపేసి ఆస్తి కాజేశారు. అవునవును, చదివాను. అదో మిస్టరీ కేసురా. ఇంటి వనరు చనిపోయాడో అదృశ్యమేడో తెలీదు. పోనీ తనకు సంబంధించిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే తనకు మనవడు ఉన్నాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. కానీ వాడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. అసలు ఉన్నాడో లేడో. మరేమైంది? ఎక్కడ్రా? ఇదిగో ఇది రౌడీ షీటర్ గంగారాం గడ్ ఫైల్. ఇది ముట్టుకుంటే చాలు పై ఆఫీస్ నుంచి మంత్రుల వరకు ఒకటే ఫోన్స్. అందుకే వదిలేసా. ఓ సారీరా, మాట్లాడపడి మర్చిపోయా. కాఫీ తీసుకొస్తాను. గిరి గిరి
ఎంతకాలం నుంచి ఉంటున్నావు? 10 ఏళ్ళ నుంచి ఉంటున్నా సార్ ఇక్కడ. నేను వచ్చినప్పుడు ఖాళీ స్థలం సార్, ఇప్పుడు ఇల్లు వేసిపోయాయి. ఈ బిల్డింగ్ ఎవరిది? రౌడీ షీటర్ గంగారాం గారు సార్. అంతకుముందు ఒక ముసలాయన ఉండాలి ఇక్కడ. అబ్బో అదో పెద్ద కథ సార్. ఏమైంది? అవి ఏం చెప్పమంటారండి, అంతకుముందు ఇక్కడ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉండేవాడండి. ఉన్నట్టుండి సడన్గా మాయమైపోయాడండి. రౌడీ షీటర్ గంగారావు చంపుంటాడని ఊర్లోని ప్రజలంతా అనుకుంటుంటారండి. గంగారాం మాత్రం ఈ సైటు ఆయన నుంచి డబ్బులు ఇచ్చి కొనాలంటాడండి. అప్పటి నుంచి ఆయన కనబడలేదండి. చాలా మంచోడండి. ఆ తర్వాత ఆయన ఎటు వెళ్ళిపోయాడో తెలియదండి. కొందరేమో గంగారాం చంపేసి ఉంటాడని, మరి కొందరేమో ఎటో వెళ్ళిపోయాడనేసి అంటుంటారండి. అదంతా ఆ భగవంతుడి తెలియాలండి. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఆయన ఇంటికి ఎవరు రావడం ఎప్పుడు చూడలేదు సార్. ఆయన ఎక్కువ ఈ వీచూరు ఇంటి ఆయనతో మాట్లాడేవాడండి. ఆయనకి ఏమో తెలిసేమో అడగండి. సరే. సార్ ఇతనేనా సార్? అవును. సరిగ్గా చూసి చెప్పండి సార్. ఇతనేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిస్టర్ ఇలారా, వీడు సంపతేనా? అవును సార్. ఎక్కడుంటాడు వీడు? జాబ్ మానేశారు సార్. చా, నాకు తెలుసురా వీడు ఇక్కడ ఉండడని. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడు? మేము ఇచ్చిన రూమ్లోనే అందరూ ఉండేవాళ్ళు సార్. కానీ 2 రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. కనీసం సెల్ నెంబర్ అయినా ఉందా? వాడికి ఫోన్ లేదు సార్. తీసుకోని 2 సార్లు చెప్పాను, కానీ నాకెవరున్నారు అనేవాడు సార్. వాడు చాలా అమాయకుడు సార్. అమ్మాయి కూడా, పాపం అమ్మాయి కూడా. అసలు ఏం చేస్తాడో తెలుసా వాడు నీకు? ప్రతాప్, టైం లేదు, పదా. వాడు వస్తే నెంబర్కి కాల్ చేయి. రేయ్
కదిలేమంటే కాల్ చేస్తాను. ఏంట్రా నాటకాలు వేస్తున్నావా? రేయ్ పదరా, రేయ్ రేయ్ పదరా. సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని? రేయ్ ఎందుకా? ఒక్క గంట లేట్ అయ్యింటే మీ శవాలు తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కావాలి, దాన్ని కవర్ చేయడానికి టీవీ ఛానల్స్ వచ్చేవి, ఆ తర్వాత మీరు ఎలా తెచ్చారో తెలుసుకోవడానికి మేము రావాల్సి వచ్చేది. పదరా నాకు కొడక. అర్థం కాలేదు కదూ, ఇన్ని రోజుల నుండి పోలీసులకి జనాలకి దొరకకుండా అందరినీ చంపుతూ వచ్చింది వాడే. అయినా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు సార్? ఈ ఇల్లు ఎవరిది? నాదే. కొన్నావా? అంటే సైట్ కోసం వాడు తాతను చంపి సైలెంట్ అయ్యావు. మీరు సైలెంట్ అయ్యారు కదా అని వాడు వైలెంట్ అయ్యాడు. ఇప్పుడు వాడు మిమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు. అందరూ అయిపోయారు. గంగారం నువ్వు ఇద్దరే మిగిలారు. తప్పుడు పనులు చేసేటప్పుడు ఆలోచించరు, పనిలో పెట్టుకునేటప్పుడు పనివాడి గురించి ఆలోచించరు. తీరాన్ని పోయాక ఆలోచించడానికి ఏమీ ఉండదు. మీరు ఎలా పోయారా అని మేము ఆలోచించాలి. సార్. హలో ప్రతాప్, ఎక్కడున్నావు? అది ఇంట్లోనే ఉన్నాను సార్. ఏంటయ్యా ఇంట్లో ఉన్నాను చెప్పడానికి గుడగలు మింగుతున్నావు? దేశంలో కేసులు వదిలేసి కొత్త కేసులతో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావా? సార్ మరి ఏంటయ్యా నువ్వు నీ డిటెక్టివ్ దోస్తు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? నా కొడుకుని చంపినోని నాకు వదిలేయమంటే వదలకుండా స్టేజి నాటకాల్లో తెచ్చినట్టు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అంటూ 3 రోజులకొకరిని తీసుకొచ్చి సెల్లో పెట్టి ఏం చేస్తున్నారు? వాళ్లతో మీరు చేరి ఏవైనా వ్యవహారం చేస్తున్నారా ఏంటి? సార్ అతి తొందరలోనే కేసు క్లోజ్ చేస్తాం. మాకు ఆ నమ్మకం ఉంది, దయచేసి మమ్మల్ని నమ్మండి. నమ్మాలనా? ఈ భూమి మీద ఎవరి మాటలైనా అమ్మొచ్చు, కానీ మిమ్మల్ని మీలాగా మాటలు చెప్పి బ్రతికే బ్రోకర్ గాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. సార్ మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు, దయచేసి రిలాక్స్ అవ్వండి. నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నానా? నీకు అలాగే అనిపిస్తుంది. నువ్వు ఒంటరోడివి, నీకేం తెలుస్తుంది నా బాధ? ఏనాడైనా ఏడిస్తే కదా. సారీ సార్, మిమ్మల్ని బాధ పెట్టుంటే. సారీ ఎందుకులే, చూడేసాయి. నా మాట తీరు ఎవ్వారం నీకు బాధ కలిగించవచ్చు, కానీ ఏం చేస్తాం? కొడుకు లేడని తలుచుకుంటేనే నన్ను నేను మర్చిపోతున్నాను. ఆ బాధ నుంచి వచ్చినవే ఆ మాటలు. అయినా వర్షం ముందు గాలి, బాధ ముందు కోపం వచ్చిపోతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. సరే సార్, నేనేవేం పట్టించుకోను. మీరు ప్రశాంతంగా ఉండండి, మేము పని పూర్తి చేసుకుని వస్తాం. నీ మనసు మంచిదబ్బా. సరే ఉంటా. నీ అబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు వాతలు పెడతావు, తర్వాత నీ మనసు మంచిదబ్బా అంటూ ఐసు మొక్కలు పెడతావు. చా! రేయ్ ఎంతమందిరా మీరు? మౌనంగా ఉంటూ వదిలేస్తాను అనుకున్నారా? నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకురా బ్రతుకున్నామని కుమిలి కుమిలి చావాలి. చెప్పండి, పడుకుంటే నిద్ర రాదు, తిందామంటే ఆకలి వేయదు. మీరు ఎక్కడుంటారని పిచ్చి కుక్కలా తిరిగాను. ఈ ఏజ్లోనే పెళ్లి కాకుండానే బీపీ షుగర్ వచ్చేలా చేశారు కదరా నా కొడకల్లారా. మనుషులు ప్రాణాలు తీయడం అంటే అంత ఈజీ అయిపోయిందిరా? అంత ఈజీగా ప్రాణాలు తీసేస్తారా? అరే ప్రతాప్, అలా కొడితే చస్తారా? చావని నా కొడుకుని. మీరు చంపినందుకు కూడా నాకు కోపం లేదురా. మీరు మా ముందే తిరుగుతూ మమ్మల్ని వెర్రి వేదనలు చేశారు చూడండి. అక్కడ 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 కాలుతుంది నాకు. దొరికారు కదరా, ఎందుకంత కోపం? ఇన్ని రోజులు మానసికంగా పడ్డ టెన్షన్కి ఈ మాత్రం కూడా రిలాక్స్ కాకపోతే మనం డ్యూటీలు చేయలేవరా. సరే, నేను ఒక వారం రోజులు ఊరికి వెళ్ళిస్తా. సరే, ఎలాగూ ఈ రాసి కేసు దొరికారు కదా, నువ్వు వచ్చేలోపు ఈ కేసు క్లోజ్ చేస్తాను. గిరి, థ్యాంక్స్ రా. సరే, రెడీనా? వస్తున్నానండి. ఇంకూరికి వెళ్ళినట్టే. ఏంటి ఈ టైంలో? విషయం నీకు తెలీదా? ఏంటి? మళ్ళీ రిపీట్ అయిన హత్యలు, అయోమయంలో పోలీసులు. సీరియల్ గా జరుగుతున్న హత్య కేసుల్లో ఈ రోజు రాత్రి ఇంకో హత్య జరిగింది. పోలీసులు హంతకుడిని పట్టుకున్నామని చెప్పిన తర్వాత కూడా హత్యలు జరగడంతో అసలు హంతకుడు ఎవరా అని పోలీసులు తలలు పట్టుకొని
అనుమానాలకు తావిస్తున్నాయి. ఆకలికి అన్నం కావాలి, కోపానికి ప్రతీకారం కావాలి, బాధలో ఉన్నవాడికి ఓదార్పు కావాలి, భయంతో ఉన్నవాడికి ధైర్యం కావాలి, చంపాలనుకున్న వాడికి ఆయుధం, చచ్చేవాడికి కారణం అవసరం లేదు. పట్టుమని 25 సంవత్సరాలు లేవు కదరా, ఇన్ని హత్యలా? ఇప్పుడు నాకు తెలియాల్సింది ఎందుకు చంపుతున్నారన్నది కాదు, ఎంతమందిని చంపుతున్నారు అన్నది తెలియాలి. ఎంతమంది కలిస్తే చంపాలన్న ఆయుధం పుట్టిందరా మీకు? ఎంతమందిని చంపితే మీ ఆశయం ముగుస్తుంది? మీకు అన్యాయం జరిగిందనో, వ్యవస్థలో మార్పు రాలేదనో, నిరాశ నిస్పృహల నుంచి, పగా ప్రతీకారాల నుంచి ఇలాంటి ఆలోచనలే పుడతాయి. మీరేం చేస్తున్నారో, ఎటువైపు వెళ్తున్నారో అర్థమవుతుందా? మీరు సమాజంలో ఒక విషవృక్షం పెంచాలనుకుంటున్నారు. అది మహావృక్షం కాకముందే పీకేయాలి. లేదంటే ఆ చెట్టు నీడన మీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి చేరుతారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? చెప్పండి రా. రేయ్, వీళ్ళతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. రేయ్, ఎంతమందిని చూసుంటాను మీలాంటి వాళ్ళని? చెప్పు, నిజం చెప్పు. ఎంతమందిని చూసుంటాను? ఎరా, నిజం చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు చెప్పు. మీరు చెప్పరా, చెప్పరా, ఏం చెప్పిస్తాను? చెప్తారా కాల్చి పారేనా? బుల్లెట్ ఇక్కడ దిగితే నిజం అక్కడి నుంచి బయటకు వస్తుంది. వేసేమంటావా? 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 వేసేనా? వేసేమంటావా? చెప్తా, దిగితే నిజం అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఆగరా, వేసేస్తాను. చా, ఇన్ని రోజు నుంచి టార్చర్ పెట్టినా నిజం చెప్పట్లేదు కొడుకులు. భయంతో ఉన్నవాడు నిజం చెప్తాడు. బ్రతుకు మీద ఆశ లేనివాడు అంత తొందరగా నిజం చెప్పడు. మనసుకు తాగే దెబ్బల కన్నా శరీరానికి తాగే దెబ్బలు చాలా చిన్నవి. దీనికి వేరే పద్ధతి ఉంది. లీగల్ కాదేమో? అన్నీ లీగల్గా వెళ్తే నిజాలు తెలియదు. రే రే రే, చెప్పండి రా. రే ప్రతాప్, ఆగరా. హరికృష్ణ, సంపత్, నిజం చెప్పాలి. గుడ్ బాయ్స్. ఇద్దరు ఎవరు చెప్తారు? వాడే చెప్తాడు. కాదు, వాడే చెప్తాడు. లేదు, వాడే చెప్తాడు. సరే సరే, ఎవరో ఒకరు చెప్పండి. హరి చెప్తాడు. సంపత్, మనందరం విన్నాం. హరి, మాట్లాడుతా అన్నావుగా? అవును, మాట్లాడతా. మీరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్. ఎంతమంది? ఇద్దరమే. వాడు. మరి బయట ఉన్నది ఎవరు? అవును, బయట ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. అంటే బయట ఒక్కడున్నాడా? అవును. హరి, మొత్తం ముగ్గురైతే? అవును, ముగ్గురం. పేరు? హరి. నీ పేరు కాదు, బయట ఉన్నాడు కదా వాడి పేరు? శివ. పూర్తి పేరు? సాంబశివుడు. ఎక్కడ సాంబశివుడు? ఇక్కడ ఉన్నాడు. సాంబశివుడు శివుడు దేవుడు కదా. రే, సాంబశివుడు దేవుడు సరే, నీ ఫ్రెండ్ సాంబశివుడు. సాంబశివుడు గురించి
అదో పెద్ద కథ. నాకు కథలంటే చాలా ఇష్టం. చెప్పు. అదో రే శివ, ఏంట్రా? నీకోసం దివ్య వచ్చిందిరా. దివ్య వచ్చి? అవును, బయట ఒకసారి ఉంది. పట్టుకో. ఏం దివ్య, ఏమైంది? అసలు ఏమైంది? జ్వరమా? మరేమైంది? దేనికి ఏడుస్తున్నావు? ఏంటి దివ్య, భయమా? మా నాన్న అల్లుడిని వెతుకుతున్నాడు. నేను కావాలనుకున్న మొగుడు మాత్రం ఇక్కడ శవాల మధ్య తిరుగుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం దివ్య? అది నన్నే అడుగు. గట్టిగా కౌగిలించుకున్నప్పుడు, ముద్దులు పెట్టుకున్నప్పుడు ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఉండదే. అదేంటి దివ్య అలా అంటావు? నేను బతుకుతుందే నీకోసం. నాకు తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదుగా. వస్తున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతాను. డాక్టర్ గారు పిలుస్తున్నారు. నువ్వు ఇంటికి వెళ్తే దివ్య. వస్తావుగా? నేనే నీ పెళ్ళందని భయపడకుండా చెప్పు. యాండి, ఎవరో వచ్చారు మీకోసం. ఎవరే? ఎవరో శివ అంట. శివనా? ఇంటి దాకా తీసుకొచ్చావా వాడిని? ఎవరా అబ్బాయి? మనకి దరిద్రంలా అనిపించేది దానికి అదృష్టంలా అనిపిస్తుంది. అర్థం కాలేదా? అల్లుడు కోసం మీరు కాళ్ళు అరిగేలా ఏం తిరుగుతారు? నేనే వెతుక్కున్నానని వాడిని ఇంటి దాకా తీసుకొచ్చింది. ఏమొచ్చిందే నీకు? మీ నాన్న నీకు పెళ్లి చేయలేడనుకున్నావా, లేక మా అవసరమే లేదనుకున్నావా? ఇంటి దాకా వచ్చాడంటే ఎంత దాకా వచ్చుంటారు? మేం బాగానే చూసుకున్నాం కదే. నాన్న, శివను మాత్రం ఏమనొద్దు. చూడవే, చూడు, 25 సంవత్సరాలు పెంచిన మనల్ని కాదనుకుని అడ్డమైన ఆ విధమైన వెనకేసుకొస్తుంది. చూడు బాబు, నువ్వెవరు, నువ్వేం చేస్తుంటావు, మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అన్నది నాకు అనవసరం. మీరు అనుకున్నది మాత్రం జరగదు. ఎందుకంటే నా కూతురు సంతోషమే నాకు అవసరం. ఆ సంతోషం నీ దగ్గర దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. దానికేం తెలియదు బాబు, అదో పిచ్చిది. తెలిసి తెలియని వయసులో ఇష్టంగా అనిపించేదే ప్రపంచం అనుకుంటుంది. కాలేజీకి పంపిస్తే బుద్ధిగా వెళ్ళి చదువుకుంటుంది అనుకున్నాను. కానీ నీ దగ్గర ఇలా ప్రేమ పాఠాలు నేర్చుకుంటుంది అనుకోలేదు. నీ మీద నా కోపం లేదు బాబు. ఎందుకంటే కోపంలో నిన్నేమైనా తిట్టినా కొట్టినా ఆ తర్వాత నా మీద కోపంతో మీరిద్దరు ఏమైనా మా పరువు పైది చేస్తే భరించేంత ఓపిక, బ్రతికేంత ధైర్యం మాకు లేదు బాబు. ఇలాంటి దాన్ని కన్నా మాలాంటి వాళ్లకు, ముక్కు ముఖం తెలియని నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిచ్చి, ఇదంతా మా కర్మ. ఏం చేస్తాం? చూడు బాబు, మాది మధ్యతరగతి కుటుంబం. ఇదంతా జరగదు. వదిలేయ్, వెళ్ళు. నా పేరు శివ అండి. కులమేదో తెలియదు, మతమేదో తెలియదు, ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. హాస్పిటల్ పక్కన ఉన్న బస్తీలో ఉంటా. నేను పుట్టేసరికి నా పక్కన ఎవరూ లేరు అని నన్ను పెంచిన ఒక అమ్మ చెప్తే గానీ నాకు తెలియదు. పక్కనే ఉన్న హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాను. నాకొచ్చే జీతంతో మీ అమ్మాయినేమి మహారాణిలా చూసుకుంటానని నేను చెప్పలేను, కానీ ఏ లోటు లేకుండా అయితే చూసుకోగలను. ఇంత దూరం దివ్య అంటే ఇష్టమని చెప్పడానికే వచ్చాననుకుంటే కాదంకుల్. మీ స్థానంలో నా తల్లిదండ్రులను చూసుకుందాం అనుకున్నాను. మీ కుటుంబంలో ఒక్కడిగా ఉందాం అనుకుంటున్నా. మీరే ఉండరు అనుకుంటే నాకు ఆ ప్రేమే అక్కర్లేదు. ఏదేమైనా నిర్ణయం మీ చేతుల్లో. ఆలోచించుకొని చెప్తాను. ఏయ్ దివ్య, ఆగవే, ఆగు.
ఏమో అనుకున్నాను. అసలు మా నాన్నని చూస్తే నీకు మాటలే రావనుకున్నాను. బాగానే మాట్లాడావే, పర్లేదు, నీకు ధైర్యం ఉంది. ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారంటావా ఈ పెళ్ళికి? సరే అన్నట్టే కదా. అంటే ఆలోచించి చెప్తా అన్నారు కదా. ఆలోచించడానికి సరే అనడానికి ఎంత దూరం లేదు కదా. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. సరే. రెండు చాలా? ఒకటి చాలు. చూస్తారా భాయ్? సారీ బాస్. చూసుకుని రావచ్చు కదా. చాలా? ఇంకొకటి పెట్టాను కదా. తెస్తానులే. నువ్వు అడిగిన చాకో చిప్స్ లేవు. ఏదో ఒకటి తీసుకో. ఒకసారి నువ్వు వచ్చి చూడొచ్చు కదా. చేసేవరా నా కూతుర్ని? ప్రేమించానన్నా, పెళ్లి చేసుకుంటానన్నా, తనని వదిలి ఉండలేనన్నా. మరి ఇప్పుడు ఇలా చేసావేంట్రా? ఇలా చేసావేంట్రా? చెప్పరా, చెప్పు. రేయ్, నా కూతురు నాకు కావాలి. తీసుకురారా, తీసుకురా. నువ్వు పరిచయం అయ్యా, దీని గతిలో పట్టింది. ఎందుకురా మా జీవితాల్లోకి వచ్చావు? చెప్పరా, చెప్పు. ఏంటి గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. పోస్ట్ మార్టం రెడీ చేయండి. ఓకే సార్. రే, పోస్ట్ మార్టం వద్దురా. రే, పోస్ట్ మార్టమా వద్దురా. రే ప్రభు, వద్దురా. పోస్ట్ మార్టం వద్దురా. రే, పోస్ట్ మార్టం వద్దంటే ఎలా రా? వద్దురా. రే, ఏం కాదురా. పోస్ట్ మార్టం వాగరా, నేను చూసుకుంటా. రే ప్రభు, రే, ఏం కాదురా. రే రే, వదిలేరా. పోస్ట్ మార్టం వద్దురా, వద్దురా. ఈసారికి ఎలాగోలా కానీ అబ్బా. చూస్తున్నారు కదా బయట నుంచి ఎంత ప్రెజర్ ఉందో. చెత్తనా కొడక, చూసుకోవద్దారా. పని చేస్తే ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలి. ఇచ్చిన కాడికి ఉంచు. నా దగ్గర ఏమో 150 ఉందా? నిండే కొద్ది తోడివ్వడానికి. ఎవడ్రా? సార్, ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. రమ్మను. వెళ్ళు. సార్, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపేశారు సార్. ఎవరు? గంగారాం సార్. సార్, ఇదే సార్ నా దివ్యని యాక్సిడెంట్ చేసి చంపింది. సార్, ఇదే సార్ నా దివ్యని చంపేశావు కదరా. నీకు బయటికి లాగేడ్రా. హరి, హరి, సాంబశివుడు ఎక్కడ? హాస్పిటల్. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. ఎక్కడుంటాడు? మాణిక్ నగర్. అడ్రస్? -21 మాణిక్ నగర్. నెక్స్ట్ టార్గెట్? గంగారాం. Come on, move.
రేయ్ ఇంకెన్నాళ్ళు తప్పించుకు తిరుగుతావు ఇంకెన్ని హత్యలు చేస్తావురా? పని చేసుకొనివ్వండి సార్. రేయ్ ఏంట్రా హత్యలు చేయడం నీ డ్యూటీయా? చూడరా వీడు డ్యూటీ అంటే డ్యూటీ, హత్యలు చేయడం డ్యూటీయా వీడికి? ప్రతాప్ ఓ షిట్ 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 పదరా. ఏమన్నా చెప్పాడా? ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు సార్. రేయ్ చెప్పరా, నువ్వన్నా చెప్పు, ఎందుకు అనవసరంగా చేస్తారు? నీకు ముందు అరెస్ట్ అయిన ఇద్దరు నా కొడుకులు కూడా ఇంతవరకు నిజం చెప్పలేదు. కనీసం నువ్వన్నా చెప్పు, శిక్ష కొంచెం అన్న తగ్గుతుంది. రేయ్ చెప్పు. నాకేం తెలియదు సార్. ఇలా ఎందుకు చెప్తావు నా కొడక? మీరు ఇలా చెప్పరు. ఎంతమందిరా మీరు? అసలు మనుషులేనారా మీరు? పోలీసులకి ముచ్చెమటలు పట్టించారు కదరా. చదువు రానివాడు మృగనా మారంటే నమ్మొచ్చు, కానీ మీరు వేటనిచ్చిన మృగాలరా. మా పక్కనే ఉంటూ మమ్మల్ని పరిగెత్తించారు కదరా. ఇంతమందిని ఎందుకు చంపారా? రేయ్ మాట్లాడండ్రా. మౌనంగా ఉంటే వదిలేస్తాను అనుకుంటున్నారా? ఇక్కడ మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసారా మీకు? దాహం దాహం అని మీరు అరుస్తూ ఉంటే గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఎలాగూ 2 రోజులు ఉరికం ఎక్కి చేస్తారు. మీరు చచ్చే ముందు మీకు నరకం ఎలా ఉంటుందో ఇంట్రడ్యూస్ చేసి మీ చేత నిజం చెప్పిస్తాను. మేమెందుకు చేస్తాం సార్? ఏంట్రా ఏంట్రా అన్నావు? మేమెందుకు చేస్తాం సార్? ఏం చేయగలరు మీరు? ఇంకా 2 రోజులు మీ ఒంట్లో ఊపికున్నంత వరకు కొడతారేమో, అంతకు మించి మీరేం చేయగలరు? ఇప్పటికిప్పుడు ఈ లోకంలో మమ్మల్ని చంపగలవా? నువ్వు చంపలేవు, అది నీ చేత కాదు. దానికి రూల్స్ అని రెగ్యులేషన్స్ అని నువ్వు చాలా మందికి సమాధానం చెప్పాలి. నీ కర్మ కాలి మెంచేస్తే నీ ఉద్యోగం కూడా ఓడిపోతుంది. అది మీ సిస్టమ్. కానీ మా సిస్టంలో అవేమీ ఉండవు. చంపాలనుకుంటే ఎవడైనా ఒక్కటే. ఇందాకేదో అన్నావు, వేటను ఇచ్చిన మృగాలని కదూ, మనుషుల్లా ఉన్న మమ్మల్ని మృగాలుగా మార్చింది ఎవరు? మీరు. మీ సిస్టమ్. మేం చంపింది సమాజానికి ఉపయోగపడే వాళ్ళని కాదు. సమాజంలో బ్రతకడానికి అర్హత లేని వాళ్ళను. ఏం చేసినా అడిగేవాడు లేడు. చట్టం మా అబ్బ చుట్టం అని విర్రవీగే విధవల్ని మాత్రమే వేటాడాం. అయినా ఎందుకు వాళ్ళ ప్రాణాలంటే అంత తాపత్రయం? మమ్మల్ని పట్టుకోవడానికి జాగిలాలతో పోలీసులు, మీడియా హడావిడి. వాళ్ళేమన్నా దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీజీలా? సమాజాన్ని మార్చగలిగే సృష్టికర్తల దొంగనా కొడుకులు. ఏ వారివి మాత్రమే ప్రాణాలా? వారి వల్ల నష్టపోయిన వారివి ప్రాణాలు కావా? ఆ రోజు మీరెక్కడ? ఇంత అడవుడు చేస్తున్న మీడియా వాళ్ళు ఎక్కడ? మీరు చెప్తున్న న్యాయం ఎక్కడ? కుటుంబం అంటే ఎలా ఉంటుందో తెలుసా సార్? ప్రేమానురాగాలంటే ఎలా ఉంటాయో తెలుసా సార్? సొంత చెల్లెల్ని అత్యాచారం చేసి నడి రోడ్డు మీద నవ్వుతూ తిరుగుతున్న లంచా కొడుకుల్ని చూసి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోంచి వచ్చే కోపం ఎలా ఉంటుందో తెలుసా సార్? ప్రాణం కన్నా ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డు మీద దారుణంగా గుద్ది చంపేస్తే ఇది నా పరిస్థితి అయ్యా అని కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ కుక్కల్లా తిరిగినా
న్యాయాన్ని చీకట్లో తొక్కిపెట్టి అన్యాయం వెలుగులో అట్టహాసంగా నవ్వే లంచా కొడుకుల్ని చూస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు మీకు. న్యాయానికి వెన్నుముక్కలా ఉండాల్సిన మీలాంటి కుక్కలు కూడా అన్యాయం వేసే ఎంగిలి బిస్కెట్లకి అలవాటు పడుతుంటే మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? చంపాలి. ఎస్, చంపాలి. చంపాలి. అదే చేస్తాం మేము. దాన్ని ఏం చేయబోతున్నారు? ఉరిశిక్ష అయిపోతున్నారా? చేసిన తప్పుకు శిక్షించాల్సిందేగా. నాకెందుకో వాళ్ళు చేసిన తప్ప అనిపించడం లేదు. ఏంటి మీలాంటి వాళ్ళందరికీ ఎదలు హీరోలు అయిపోయారు. ఒక్కొక్కరిని ఎలా చంపారు తెలుసా? అది నీకు తప్పు అనిపించడం లేదు కదా? వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరు తప్పనాలి? విధి ఎలా రాసిపెట్టింది కాబట్టి జరిగిందనాలా, లేక జరిగిన తప్పును వ్యవస్థ మీదకి వదిలేయాలా? అందుకని అందరిని చంపుతూ పోతారా? చంపాక ఎవరిచ్చారు? అన్యాయం చేసిన వాళ్ళను శిక్షించే సిస్టమ్ లేనప్పుడు వాళ్ళు అలా చేయడంలో తప్పేముంది? అలా అని తప్పు చేసిన వాళ్ళందరినీ చంపుతూ పోతారా? అలా అయితే పోలీస్ స్టేషన్లు, కోర్టు, ఈ వ్యవస్థ ఎందుకు? దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుందా? ఇంజనీరింగ్ చేసిన కుర్రాళ్ళు ఇలా తయారయ్యారంటే ఆలోచించండి. మీరు చెప్పిన ఆ పోలీసులు, కోర్టుల వల్ల ఎంత న్యాయం జరిగిందో. చూడు సిరి, ఏదేమైనా వాళ్ళు చేసిన తప్పు, శిక్ష అనుభవించాల్సిందే. అరే నాకు తెలియాల్సింది ఒకటి ఉందిరా. ఒకరికొకరికి సంబంధం లేదు కదా. ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సార్, చాలామంది రైలు ప్రయాణంలో ఫ్రెండ్స్ అవుతారు, కాలేజీలో ఫ్రెండ్స్ అవుతారు, ఇంటర్నెట్ చాటింగ్లో ఫ్రెండ్స్ అవుతారు, ఫోన్లో ఫ్రెండ్స్ అవుతారు. కానీ చావాలనుకున్న దగ్గర ఫ్రెండ్స్ అయింది మాత్రం బహుశా ప్రపంచంలో మేము ఒక్కరిమేనేమో. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. చావడం తప్ప వేరే పరిష్కారమే లేదనుకున్న మాకు ఆ చావు దగ్గరే పరిష్కారం దొరికింది సార్. ఒంటరిగా వెళ్తే బాధతో వెళ్ళాలి, అదే జంటగా వెళ్తే బాధ్యతతో వెళ్ళాలని తెలుసుకున్నాం. అప్పుడే మాకు అర్థమైంది, మేమే పోలీస్, మేమే కోర్ట్, మేమే జడ్జ్ అని. మా కోర్టులో తప్పించుకోవడాలు ఉండవు, తప్పు చేశారు కాబట్టి చనిపోవడాలే ఉంటాయి. 100 రోజుల్లో శిక్షలు పూర్తి చేయాలని నిర్ణయించాం. అందుకే 100 రోజుల్లో శిక్షలు పూర్తి చేశాం. రే రే, ఇంత చేసి మీరేం సాధించారా? మీలాంటి వాళ్ళు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటారు. ఏం లాభం రా? ఆ రోజే చనిపోయి ఉంటే మేమేం చేతకాక నిస్సహాయ స్థితిలో వచ్చామని మా వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు వెళ్తే సంతోషంగా మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బ్రతుకంటే ఇష్టమూ లేదు, చావంటే భయమూ లేదు. ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు, కానీ ఇప్పుడు వెళ్తున్నాం అంతే. ఛ!